అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఇదొచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట. 4:30కి క్లైమేట్ మంచిగా ఉంది గదా! సో, ఫస్ట్ అయితే మనము ఇల్లయితే ఊడ్చేసుకున్నామనమాట. ఇల్లు ఊడ్చేసుకొని క్లాత్ అది పెట్టుకొని బాతింగ్‌కి అయితే వెళ్ళొచ్చేసాను. సో, ఫస్ట్ వచ్చేసి బాతింగ్ చేసొచ్చిన తర్వాత ఫస్ట్‌గా నేను చేసేదైతే పాలు పొంగిచ్చడం అనమాట. సో, ఈ పండగనే కాదండి, ఏ పండగైనా సరే ముందైతే నేనైతే పాలైతే పొంగిస్తా అనమాట. మంచిగా స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకొని చుట్టుపక్కల అంతా క్లీన్ చేసేసుకొని ముందైతే పాలైతే పొంగిచ్చేస్తా అనమాట. సో, నేను ఇదైతే మా ఆడపడుచు వాళ్ళు తీసుకొచ్చారు నాకు, మా ఇంటిది గృహప్రవేశం అయినప్పుడు. సో, ఇత్తడి దాంట్లోనే ఎప్పుడు పొంగిస్తూ ఉంటా అనమాట. ఫస్ట్ పొంగిచ్చే ముందు చుట్టూ పసుపు రాసి కుంకుమతో బొట్లయితే పెట్టుకుంటానండి. సో, బొట్లవి పెట్టేసుకున్న తర్వాత మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇయర్ అంతా మంచిగా ఉండాలి, పాలు పొంగినట్టే మా ఇంట్లో కూడా సంతోషాలు ఇట్లానే ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుని అయితే పాలైతే పోసేస్తా అనమాట. సో, ఇప్పుడు మిల్క్ అయితే పోసేసుకుంటున్నా అండి. మిల్క్ పోసుకున్న తర్వాత ఈలోపు అది పొంగడానికి ఇంకా టైం పడుతుంది కదా! సో, ఈలోపు అది పొంగేలోపు మనమైతే దేవుడికి బొట్లు అవన్నీ పెట్టుకోవడం అవన్నీ చేసుకుంటా అనమాట. సో, లాస్ట్ శుక్రవారమే అమావాస్య అయింది కదండీ! సో, బొట్లు అవన్నీ అప్పుడే పెట్టేసుకున్నా అనమాట. సో, ఇంక ఇప్పుడు బొట్ల పని అయితే అదేం లేదనమాట. మొన్న రీసెంట్‌గా పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ వల్లిపోయాయి కాబట్టి అవి తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. ఈ ఫ్లవర్స్ పెట్టుకొని మళ్ళీ దీపారాజనకి అంతా కూడా ముందే అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా అండి. ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ప్రసాదాలు అయిన వెంటనే దీపారాజన అయితే చేసేసుకోవచ్చు కాబట్టి ఈ లోపటి పాలు పొంగుతూ ఉంటాయి. మనం ఇక్కడైతే మొత్తం అంతా ప్రిపేర్ అయితే చేసేసుకుంటా అనమాట. సో, ఇంకా 5 రకాల ప్రసాదాలు అయితే చేస్తా అండి. సో, అందులో ఒకటి వచ్చేసి పరమాన్నం అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పులిహోరకి అని చెప్పేసి. సో, చింతపండు అయితే ఉడకబెడుతున్నా అనమాట. ఈలోపు పాలైతే పొంగొచ్చేస్తున్నాయి. పాలు పొంగిన తర్వాత దాంట్లోకి మనమైతే మంచిగా రైస్ అండ్ కొంచెము శనగపప్పు, అదే మూంగ్ దాల్ అంటారు కదా, అది కొంచెం నానబెట్టుకున్నా అనమాట ముందే. అది మంచిగా కడిగేసుకుని ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మనం ఇప్పుడైతే మంచిగా దీంట్లోకి పొంగిన పాలల్లోకి అయితే వేసేసుకుంటున్నా అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు సో, నెక్స్ట్ ఇక్కడైతే మనకి చింతపండు అయితే మొత్తం అయితే మగ్గిపోయిందనమాట. అండ్ పులిహోరలోకి మెయిన్ కావాల్సింది మనకి రైస్ కాబట్టి రైస్ కూడా పెట్టేసా అండి కుక్కర్‌లో. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇది రైస్ కూడా అయితే ఉడికిపోతుందనమాట, దగ్గరికొచ్చేసింది. సో, ఇప్పుడైతే బెల్లము కొట్టుకొని బెల్లం అయితే యాడ్ చేసేసుకుందాం అనమాట. నేనైతే బెల్లంతో అయితే ఫస్ట్ టైం అండి చేయడం. ఎప్పుడూ కూడా షుగర్‌తో అయితే చేసేదాన్ని. ఈసారి బెల్లంతో ట్రై చేద్దామని చెప్పి బెల్లంతో అయితే చేస్తున్నా అనమాట. మనము దేవుడికి చేసిన ఏ ప్రసాదమైనా సరే మనం టేస్ట్ చేయం కదా! సో, మళ్ళీ తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ముత్తైదువులకి పెడతాము, ఎలా ఉంటది ఏంటి అని మళ్ళీ అదొక టెన్షన్ అనమాట. మనం ఇంట్లో తినేదైతే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని ఎక్కువైనా తక్కువైనా తినేస్తాం అనుకోండి. కాకపోతే మనం వేరే వాళ్ళకి పెడతాం కదా! సో, కొంచెం భయంగానే అయితే చేస్తున్నా అనమాట ఇక్కడ. సో, ఇది థర్డ్ ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరండి. సో, మంచి ఫ్లేవర్‌తో అయితే వచ్చింది రవ్వ కేసరి. చూడడానికి చాలా బాగుంది, కానీ టేస్ట్ ఎట్లా ఉంటది అనేది చూడాలి. సో, రవ్వ కేసరి అయితే అయిపోయిందండి. ఇంకొకటి చలిమిడి వడపప్పు అనమాట. సో, ఇది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలీదు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ చలిమిడి వడపప్పు అంటే ఏంటో తెలీదు. సో, చలిమిడి వడపప్పు అండ్ ఫైనల్‌గా శనగల ప్రసాదం అనమాట. ఇంకా నాకు పులిహోర అది కలపడం అవ్వలేదని చెప్పి ఇంకా దేవుడి దగ్గర ప్రెజెంట్ అయితే ఒక 3 రకాల ప్రసాదాలు పెట్టి దండం అయితే పెట్టేసుకున్నాను. సో, మా బుడ్డతల్లి లేసేలోపు మొత్తం అమ్మవారిది అంతా అలంకరణ అయితే చేసేసుకున్నా అనమాట. కానీ నాకు కొంచెం అటు ప్రసాదం చేసుకోవడం, ఇటు ఈ డెకరేషన్ మళ్ళీ నేనే ఓన్‌గా వీడియో తీసుకోవడం వల్ల నేను ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో అయితే తీయలేకపోయాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా అండి. సో, నా ఫైనల్ అమ్మవారిని అయితే పెట్టుకుంటా అనమాట. అండ్ రూప్ కూడా పెట్టుకున్నాను. ఈ రూప్‌కి అయితే మంచి స్టంట్లు అయితే చేశామన్నమాట. ఎందుకంటే హైదరాబాద్‌లో నేనైతే ఫస్ట్ టైం రూప్ తీసుకోవడము. సో, దానివల్ల ఏంటంటే కొంచెం లేట్‌గా వెళ్ళాము. షాప్స్ క్లోజ్ అయిపోయే టైంకి ఎన్ని షాప్స్ తిరిగినా సరే లేవన్నారు. ఫైనల్‌గా ఒక షాప్‌లో అయితే దొరికిందనమాట రూపు.
ఇంకా ఫైనల్గా అమ్మవారికి అయితే చీర అవన్నీ పెట్టుకుంటాను. అండ్ వచ్చిన ముత్తైదువులకి తాంబూలం అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో పక్కన ఉన్న ఇంకొక అక్క కూడా నన్ను తాంబూలానికి అయితే పిలిచారనమాట. సో అక్కడికి కూడా వెళ్ళి మంచిగా తాంబూలం అయితే తీసుకొని వచ్చేసాను. సో తను కూడా ఒక 5 రకాల ప్రసాదాలు పెట్టింది. అండ్ అరటిపళ్ళు, ఇంకా అందరూ ఇచ్చేవే పసుపు కుంకుమ గాజులు ఒక్క ఇవన్నీ అయితే 2 జాకెట్ ముక్కలు ఇట్లా పెట్టి అయితే ఇచ్చిందనమాట. సో ఈ బ్యాంగిల్స్ అయితే మన సైజు కాదు. సో అందుకని చెప్పి పక్కన పెట్టేసా బ్యాంగిల్స్ అయితే. సో ఇవైతే నేను ముత్తైదువులకి ఇచ్చేదనమాట. సో అంతే అండి. ఇంక ఈ వీడియో బాయ్ బాయ్.